సుగంధ ఇంకా కిషోర్ తమ కొడుకు వినోద్ పెళ్లి తను ప్రేమించిన అమ్మాయి నిషాతో జరిపిస్తారు. పెళ్లైన మరుసటి రోజు నిషా షార్ట్స్లో బయటకొస్తుంది. నిషాని చూసి సుగంధ కిషోర్ ఇద్దరూ స్తంభించిపోతారు. అరే నిషా, నువ్వేంటి అసలు ఇలాంటి బట్టలు వేసుకున్నావు? అత్తయ్యా, ఇది నా ఫేవరెట్ షార్ట్స్. అదైతే నాకు కూడా కనిపిస్తోంది. కాని నిషా, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు నువ్వు ఇటువంటి బట్టల్ని ఎలా వేసుకోగలవు? కానీ అత్తయ్య, నాకైతే ఇటువంటి బట్టలు వేసుకోవడం అంటే ఇష్టం. అమ్మా నిషా, నువ్వు నేను చెప్పేది అర్థం చేసుకోవడం లేదు. పెళ్లికి ముందు నువ్వు మీ పుట్టింట్లో ఉండేదానివి. అక్కడ నువ్వు ఏ బట్టలైనా వేసుకోవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు అత్తవారింట్లో ఉన్నావు కదా, ఇక్కడ మీ మామగారు కూడా ఉన్నారు. కొంచెమైనా సిగ్గు అనేది ఉండాలి కదా. సిగ్గు సంగతి సరే గాని, చూడండి అత్తయ్య, ఈ బట్టల్లో నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే కంఫర్ట్ ఎక్కువ అవసరం కదా. సల్వార్ కమీజ్ ని మేనేజ్ చేయాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. దీని గురించి నేను వినోద్తోనే మాట్లాడాలి. వాడే నీకు ఏమైనా చెప్పగలడేమో. సుగంధ తన కొడుకు వినోద్ దగ్గరికి వెళ్తుంది. ఇదిగో వినోద్ బాబు, ఇప్పుడు నువ్వే నా సమస్యను పరిష్కరించాలి. నిషా చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని ఇంట్లో తిరుగుతోంది. ఇప్పుడు నువ్వే చెప్పు, ఇదంతా బావుంటుందా అసలు? మా నిషా ఒక మోడ్రన్ అమ్మాయి. తను ఎప్పుడూ అటువంటి బట్టలే వేసుకుంటూ ఉంటుంది. తనకి కంఫర్ట్గా ఉంటుంది. అది నాకు కూడా అర్థమవుతోంది బాబు, కానీ అలా ఇక్కడైతే కుదరదు కదా. అమ్మా, నువ్వు నిషాకి సమయం ఇవ్వు. తనంతట తానే అన్నీ అర్థం చేసుకుంటుంది. మెల్లమెల్లగా అన్నీ మార్చుకుంటుంది. కాని బాబూ, అప్పటికల్లా ఈ లోకులున్నారే మనల్ని కాకుల్లా పొడుచుకు తినేస్తారు బాబూ. అమ్మా, అలాంటిదేమీ ఉండదు. నువ్వు కాస్త ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అంతా సర్దుకుంటుంది, చూస్తూ ఉండు. వినోద్ ఆఫీస్ కోసం బయలుదేరతాడు. సుగంధ ఆలోచిస్తూ ఉంటుంది తన కోడలికి ఎలా నచ్చచెప్పాలి అని. తన సమస్యను పెంచడం కోసం తన ముగ్గురు స్నేహితురాళ్ళు ఇంటికి వస్తారు. అరే సుగంధ, ఇవాళ మేమందరం నీ కొత్త కోడలి చేతి వంట తింటున్నాము. అలాగే, తప్పకుండా. నేను వెళ్ళి కోడల్ని పిలుచుకొస్తాను. అయ్యో, పిలవడానికి వెళ్లాల్సిన అవసరమేం వచ్చింది? నువ్వు ఉండు, నేను పిలుస్తాను. నిషా, ఇదిగో కోడలా, వస్తున్నాను. నిషా షార్ట్స్ వేసుకుని బయటికి వచ్చేసరికి వచ్చిన వాళ్లందరూ నోళ్లు వెళ్లబెట్టుకుని చూస్తారు. అరే, ఇదేంటి నువ్వు ఈ బట్టలు వేసుకున్నావు? ఏంటి సుగంధ, నువ్వు నీ కోడలికి ఏమీ చెప్పట్లేదా? రామ 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 రామా, ఇటువంటి బట్టలా? భగవంతుడా, ఇటువంటి బట్టల్లో చూసే ముందే నా కళ్ళు ఎందుకు పేలిపోలేదు అసలు? ఏంటి సుగంధ, నువ్వు అందరి ముందు గొప్పలైతే చెప్పుకుంటూ ఉంటావు, కానీ నీ కోడల్ని కూడా చూసుకోలేకపోతున్నావా? నా కోడలు గనక ఇలాంటిదేమైనా చేస్తేనా అప్పుడు నేను తనకు బాగా బుద్ధి చెప్పేదాన్ని. సుగంధ, నీ నుండి మేము ఇది ఊహించలేదసలు. స్నేహితురాళ్లందరూ సుగంధాని నానా మాటలు అంటారు. తర్వాత అక్కడ్నుంచి వెళ్లిపోయారు. సుగంధ ఏమీ మాట్లాడలేకపోయింది. ఆ రోజు సుగంధ కోపంతో రగిలిపోతోంది. వినోద్ ఇంటికొచ్చాక సుగంధ తన మీద విరుచుకుపడింది. ఇప్పుడు నీకు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఇవాళ ఏదైతే జరిగిందో అలా జరగకుండా ఉండాల్సింది వినోద్. కాని అమ్మ, అసలు ఏమైంది? ఇవాళ నా స్నేహితురాళ్ల ముందు నా పరువంతా పోయింది. అందరూ నన్ను బాగా తిట్టి వెళ్లారు. సుగంధ తన కొడుకుకి ఆ రోజు జరిగిన విషయమంతా పూర్తిగా వివరించింది. వినోద్, ఇప్పుడు నేను నా స్నేహితురాళ్లకు నా మొహం కూడా చూపించుకోలేను. అమ్మా, నిషా తప్పు చేయలేదని నేనేం అనడం లేదు. కాని నిషా షార్ట్స్ విషయాన్ని నువ్వు భూతద్దంలో చూస్తున్నావని నాకనిపిస్తుంది. నేను భూతత్వంలో చూస్తున్నానా? ఎవరో కాని సరిగ్గానే చెప్పారు, పెళ్లి తరువాత కొడుకు భార్యకి బానిసవుతాడు అని. కాని నీ నుండి ఇది ఊహించనే లేదు వినోద్. సుగంధ కోపంలో ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయింది. తన మెదడులో ఇంకా షార్ట్స్ ఆలోచనే మెదులుతూ ఉంది. తను గమనించలేదు. అంతలో ఒక ట్రక్ సడన్ గా వచ్చి తనని ఢీకొడుతుంది. స్పృహ తప్పిన సుగంధ హాస్పిటల్లోనే కళ్ళు తెరిచింది. తన కుటుంబమంతా అక్కడే ఉన్నారు. అమ్మా, నీకేం కాలేదుగా? సుగంధ ఇంకా అదే విషయంతో కోపంగా ఉంది. తను వినోద్తో మాట్లాడాలనుకోవడం లేదు. నువ్వు ఇంకా ఎందుకు అంత కోపంగా ఉన్నావు? నీ కొడుకు కోడలు ఇద్దరు నీ గురించి ఎంతగో కంగారు పడుతున్నారు. ఇంత కోపం మంచిది కాదు సుగంధ. డాక్టర్ అక్కడికొచ్చారు. మీకు స్పృహ రావడం మంచిదయింది. మీ తలకి గాయం అయ్యింది. మీకు రెస్ట్ చాలా అవసరం. 2 రోజుల తర్వాత మీరు ఇంటికి వెళ్ళవచ్చు.
కానీ మీరు బెడ్ రెస్ట్లోనే ఉండాలి, కనీసం 1 నెల రోజుల పాటు. నిషా మొత్తం ఇంటి పనులన్నీ చూసుకోవడం మొదలుపెట్టింది. 2 రోజుల తర్వాత సుగంధ ఇంటికొచ్చేసరికి తను ఆశ్చర్యపోయింది. ఇల్లంతా పూర్తిగా గందరగోళం అయిపోయి ఉంటుందని అనుకున్నాను. మంచిదే, ఇల్లంతా శుభ్రంగానే ఉంది. ఇంకా భోజనం కూడా సిద్ధంగా ఉంది. పదండి, అందరం కలిసి భోంచేద్దాం. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తారు. అమ్మా కోడలా, భోజనం చాలా రుచిగా ఉందమ్మా. థ్యాంక్ యూ. సుగంధకి కూడా భోజనం నచ్చింది. కాని తను నిషాని పొగడాలని అనుకోలేదు. నిషా ఇంటి పనులన్నీ చాలా చక్కగా చేస్తోంది. అత్తగారిని కూడా జాగ్రత్తగా చూసుకుంటోంది. పదండి అత్తయ్య, మనం ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. సరే పద. నిషా తన అత్తగారిని థెరపీ కోసం తీసుకువెళ్తూ ఉండేది. ఆ తర్వాత ఇంటికొచ్చాక ఇంటి పనులన్నీ చక్కగా చేసేది. అంతేకాకుండా తను అందరికీ నచ్చే వంటకాలను రుచిగా వండిపెట్టేది. అత్తయ్య, మీ ఫేవరెట్ మటర్ పన్నీర్. మంచిదమ్మా. మామయ్య, మీ పరాటాలు. అలాగే వినోద్, నీకిష్టమైన నూడిల్స్. అందరికీ నిషా ఎంతగానో నచ్చేసింది. తను కోడలిగా అన్ని బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. కొన్ని రోజుల తర్వాత సుగంధాన్ని కలవడానికి తన స్నేహితురాళ్లు మళ్లీ వస్తారు. నువ్వు హాస్పిటల్ నుండి వచ్చాక నీ కోడలు సరిగానే చూసుకుంటుందా లేదా? నా కోడలు నన్ను తన తల్లిలాగా చూసుకుంటోంది. మీకు ఈ విషయం తెలుసా? నా కోడలు సర్వగుణ సంపన్నురాలు. ఇంటి పనులన్నీ కూడా ఒంటరిగానే చేస్తూ ఉంటుంది. అందరికీ ఇష్టమైన వంటలను రుచిగా వండి పెడుతుంది. నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తోంది. ఎంతకంటే నాకు ఇంకేం కావాలి? కానీ ఇప్పటికే తను అవే బట్టలు వేసుకుంటోంది కదా. కానీ ఇప్పుడు నాకు తన బట్టల వల్ల ఎటువంటి అభ్యంతరమూ లేదు. ఎందుకంటే నాకు పూర్తిగా అర్థమైపోయింది, నా కోడలి గుర్తింపు తన బట్టల వల్ల కాదు, నిజానికి తన గుణం వల్ల అని. సుగంధకి పూర్తిగా అర్థమైంది. తన కోడలు మోడర్న్ బట్టల్ని వేసుకున్నా కూడా అన్ని విషయాల్లో తను సర్వగుణ సంపన్నురాలు అని. ఇది ఆనందపూర్ గ్రామం. ఆ గ్రామం ఎప్పుడూ సంతోషంగా ఉండేది. అక్కడ వాళ్ళందరూ చాలా మంచివారు. ఇంకా వాళ్ళ పనులు బిజీగా ఉండేవారు. గ్రామంలో గార్డెన్ దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం జరిగేది. ఆ ఉత్సవంలో చాలా పోటీలు జరిగేవి. ఇంకా ఇవాళ ఆ పోటీల గురించి చెప్పబోతున్నారు. వినండి వినండి వినండి, ఈ సంవత్సరం గ్రామ వార్షికోత్సవంలో ఒక కొత్త పోటీని చేరుస్తున్నాము. ఫ్యాన్సీ డ్రెస్ పోటీ. ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా పురస్కారం దొరుకుతుంది. ఇంకా బహుమతిగా 10 సంచీల బియ్యం, ఇంకా 2 సంచీల పప్పు కూడా ఇస్తారు. అందుకే పోటీలో తప్పకుండా పాల్గొనండి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషనా అంటే ఏంటి? ఈ విషయం కూడా నీకు తెలియదా పిచ్చిదానా? ఈ పోటీ ఏంటి అంటే మనం ఈ పోటీలో వేరే వేషం వేసుకోవాలి. నేను రాజకుమారి వేషం ధరిస్తాను. నేను కూడా. మరి నువ్వు మీనా? తననెందుకు అడుగుతున్నావు? తన దగ్గర మంచి బట్టలు కూడా ఉండవు వేసుకోవడానికి. ఇంక తను పోటీలో ఏం పాల్గొంటుంది? అవును. మీనా తన చినిగిన బట్టలు చూసుకుని తనకి సిగ్గుగా అనిపిస్తుంది. కాని అప్పుడే మీనా బహుమతి గురించి ఆలోచిస్తుంది. ఒకవేళ నేను పోటీలో గెలిస్తే మా ఇంట్లో కొన్ని నెలలకు సరిపోయేంత బియ్యం వస్తాయి. కాని పోటీలో పాల్గొటానికి మంచి బట్టలు లేవు. నేను అమ్మని అడుగుతాను. మీనా పరిగెడుతూ ఇంటికి వెళ్తుంది. వాళ్ళమ్మ ఒక విధవరాలు. అనురాధకి కుట్టు మిషన్ పనిచేయడం వచ్చేది. అందుకే తను టైలరింగ్ పనిచేసి తను ఇంకా తన కూతురు కడుపు నింపుకునేది. వాళ్ల ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. అమ్మా, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొవాలనుకుంటున్నా. ఇప్పుడిదేంటి కొత్తగా? నీకు మన ఆర్థిక పరిస్థితి తెలుసు కదమ్మా. హా అమ్మా, కాని బహుమతి 10 సంచుల బియ్యం, 2 సంచుల పప్పు. అది నేను విని అనుకున్నాను, ఒకవేళ నేను గెలిస్తే చాలా నెలల వరకు మనకి ఇంట్లో బియ్యానికి లోటు ఉండదని. ఇంకా మీకు బట్టలు కుట్టడం వచ్చు కదా? బట్టలు కుట్టడం వచ్చు, కాని బట్టలు కుట్టడానికి బట్ట ఉండాలి కదా. నా దగ్గర కేవలం తెల్ల చీర ఉంది. కుట్టమంటే చెప్పు, దానితో నేను నీకు కుడతాను. మీనా ఆలోచిస్తూ ఉంటుంది.
తెల్ల చీరతో తను ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్ తయారు చేయించుకోగలదు అని. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. హా అమ్మా, నేను ఏంజిల్ని అవుతాను. ఏంజిల్స్ తెల్లబట్టలు వేసుకుంటాయి కదా. కానీ ఏంజిల్ డ్రెస్ పైన చాలా రకాల అలంకరణ చెయ్యాలి. ముత్యాలు, పగడాలు, ఇంకా చాలా రంగులు ఇలా వేయాల్సి ఉంటుంది మీనా. మీరు డ్రెస్ కుట్టడమైతే మొదలు పెట్టండమ్మా, నేను ఏదో ఒకటి వెతుకుతాను. సరే. మరుసటి రోజు మీనా ఆడుకుంటూ అడవికి వెళ్ళిపోతుంది. తను ఇప్పుడు అడవికి వెళ్తూ ఉండేది. తనకు సీతాకోకచిలుకలు వెంబడించడం ఇంకా నెమళ్లతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అలా తను అడవిలో వేరే భాగానికి వెళ్ళిపోతుంది. ఇది ఎలాంటి చోటు? నేను ఇలా ఎప్పుడూ ముందుకు రాలేదు. ఆ చోటున చాలా రంగురంగుల పువ్వులు ఉన్నాయి. ఇంకా మధ్యలో ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. వా, ఎంత బావుంది! నేను వీటన్నింటినీ నా డ్రెస్ మీద పెట్టుకుంటే బావుండు. హఠాత్తుగా ఆ చెట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా పెట్టుకోగలవు. ఎవరు మాట్లాడుతున్నారు? అరే, ఇక్కడ నేను. మీనా తన కళ్ళను నమ్మలేకపోతుంది. ఆ చెట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా దానికి కళ్ళు కూడా ఉన్నాయి. అదెలా సాధ్యం? సాధ్యమే, ఎందుకంటే నువ్వు మాయా అడవిలో ఉన్నావు. మీనా, నాకు తెలుసు నువ్వు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో గెలవాలనుకుంటున్నావని. బహుమతి గెలిచి మీ అమ్మకి సహాయం చేయాలనుకుంటున్నావు. నువ్వు మాట్లాడగలవా? అంటే నువ్వు మామూలు చెట్టువి కాదు, మాయా చెట్టువి. అయితే నువ్వు నాకు నీ మాయతో ఏంజెల్ డ్రెస్సు ఇయ్యగలవా? లేదు లేదు లేదు, నేను ఏంజిల్ వాళ్ళ అమ్మనాయమైనా మాయ చెయ్యడానికి. కానీ నేను సహాయం చేయగలను నీకు. అదెలా? నీకు ఏ పూలు నచ్చితే వాటిని కోసుకో, వాటినే నీ డ్రెస్ పై కుట్టించుకో. కానీ పువ్వులు వాడిపోతాయి కదా. అరే, అవి మాయా పూలు, ఎప్పటికీ వాడిపోవు. బా! మీనా వెంటనే రంగురంగుల పువ్వులు తెంచుతుంది. ధన్యవాదాలు మాట్లాడే చెట్టు. నాకు ఆనందంగా ఉంది నీకు సహాయం చేసినందుకు. ఆల్ ద బెస్ట్. ఆ పువ్వులన్నీ తీసుకుని మీనా ఇంటికి వెళ్ళింది. చూడు మీనా, నీ డ్రెస్ సిద్ధంగా ఉంది. అమ్మా, నేను అలంకారం కోసం పువ్వులు కూడా తెచ్చాను. పువ్వులతో అలంకారమా? ఇవి వాడిపోతాయి మీనా. లేదమ్మా, ఇవి మాయా పువ్వులు, వీటికి ఏమీ కాదు. మీనా ఒక పువ్వు వైట్ డ్రెస్ పైన పెడుతుంది. ఇంకా ఆ పువ్వు వైట్ డ్రెస్కి అంటుకుంటుంది. అలానే మిగతా పువ్వులు కూడా డ్రెస్ పైన అంటుకుంటాయి. రంగురంగుల పువ్వులతో ఆ డ్రెస్ చాలా అందంగా కనబడుతుంది. వా, ఇది చాలా అందంగా ఉంది. హా అమ్మా, కానీ ఏంజిల్ రెక్కలు స్టిక్ ఎక్కడ ఉన్నాయి? అనురాధ అల్మారీ తెరిచి అందులో నుంచి రెక్కలు ఇంకా మ్యాజిక్ స్టిక్ తీసి ఇస్తుంది. అది తను ముందే చేసి పెడుతుంది. సాయంత్రం గ్రామం మైదానంలో స్టేజీ వేశారు. గ్రామంలో పిల్లలందరూ వేరే వేరే వేషాల్లో ఉన్నారు. ఒకరు రాజకుమారి, ఒకరు మాయగాడు, ఇంకా ఒకరు పంతులు, ఇంకొకరు డాక్టర్. రాధ ఇంకా ప్రియా గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు మీనా తన అందమైన డ్రెస్ వేసుకుని అక్కడికి వస్తుంది. తనని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పోటీ మొదలైంది. పిల్లలందరూ స్టేజీ మీద నడుస్తూ ఉంటారు. ఇంకా జడ్జెస్ వాళ్ళకి నంబర్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు మీనాని తోసేసి కింద పడేయాలి అనుకుంటారు. తను కింద పడబోబోతుంది. కానీ తను హఠాత్తుగా గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఇంకా అందరి ముందు నిజమైన ఏంజిల్ వస్తుంది. ఏంజిల్ తన మాయతో మీనాని గాలిలో ఎగిరేలా చేస్తుంది. మీనా, నువ్వు చాలా మంచిదానివి. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరగాలి. మీనాని జాగ్రత్తగా కిందికి దించి ఏంజిల్ తన పైన మాయాకర్రను తిప్పుతుంది. దానివల్ల మీనా డ్రెస్ మీద ఉన్న పువ్వులన్నీ మెరుస్తూ ఉంటాయి. ప్రజలు అదంతా చూసి ఆశ్చర్యపోతారు. మీనా డ్రెస్ నుంచి వచ్చే వెలుగు దూరం వరకు మెరుస్తూ ఉంటుంది. ఇంకా నేను వెళ్తాను. ఏంజిల్ మాయ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా జడ్జెస్ మీనాకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. ఇంకా తోడుగా బహుమతులు అన్నీ కూడా. మీనా పేదపిల్ల అయినా ఫ్యాన్సీ డ్రెస్ పోటీ గెలిచింది. ఇంకా తను వాళ్ళ అమ్మకి సహాయం కూడా చేసింది.